రైట్. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటన వివాదాస్పదమవుతోంది. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి ఏ రాష్ట్రానికైనా వచ్చినప్పుడు సీఎం వెళ్ళి స్వాగతం పలకాలి. కానీ మమతా బెనర్జీ వెళ్ళలేదు. అలా అని చెప్పి తన కేబినెట్ సహచరులను ఎవరిని కూడా పంపలేదు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎన్డీఏ కూటమిలోని పార్టీస్ నుంచి. ముఖ్యంగా మోదీ అయితే ఒక ట్వీట్ కూడా చేశారు. ఇది చాలా సిగ్గుచేటు, ఇది రాష్ట్రపతిని అవమానించారు మమతా బెనర్జీ అంటూ. అంటే ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ అయితే తన వెర్షన్ తను వినిపిస్తున్న పరిస్థితి. సో మీరు ఎలా చూస్తారు? ఒక ఈ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్గా ఏం చెప్తారు? రాష్ట్రపతిని మమతా బెనర్జీ అవమానించిందా? ఎస్ అండి. ఇప్పుడు భారత రాష్ట్రపతి అక్కడ ద్రౌపది ముర్ము ఉన్నారా, శంకర్ దయాళ్ శర్మ ఉన్నారా, అబ్దుల్ కలాం ఉన్నారా, ఎవరు ఉన్నారా అనేది క్వశ్చన్ కాదు. అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 72 వరకు, ముఖ్యంగా ఆర్టికల్ 59 ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అని ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ప్రకారం ఫస్ట్ హయ్యెస్ట్ ప్రోటోకాల్ ఉండేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈవెన్ ప్రధాని అయినా ఆవిడ పార్లమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెషన్ మాట్లాడడానికి వచ్చినా, మొదటి రోజు మాట్లాడుకు వచ్చినా ప్రధాని వెళ్ళి ఆవిడని చాలా జాగ్రత్తగా తీసుకురావడం మనం చూస్తున్నాం. ప్రధాని కూడా ఆవిడకంటే చాలా తక్కువ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఉంటుందండి. 3వ స్థానం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఉపరాష్ట్రపతికి 2వది ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. ఇప్పుడు ద్రౌపది ముర్ము అయినా ఎవరైనా ఆవిడ ఒక రాష్ట్రానికి వెళ్తే అక్కడ చీఫ్ మినిస్టర్, గవర్నర్ తప్పనిసరిగా ప్రజెంటేషన్ ఉండాలి. ఇప్పుడు గవర్నర్ రిజైన్ చేశారు, వెస్ట్ బెంగాల్లో లేరు. కాబట్టి ద్రౌపది ముర్ము గారు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఒక స్టేట్ వెళ్తే కంపల్సరీ నిన్న మమతా బెనర్జీ ఉండి తీరాలి 100%. అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ చేసినట్టే మమతా బెనర్జీ విషయంలో. వెంటనే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఇది చాలా తప్పు, ఒక ఎస్టీ క్యాండిడేట్ ఉండడం వల్లే నువ్వు తప్పు చేసావు మమతా బెనర్జీనని రాజకీయ రంగు పుల్మాలి. ఇది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు రాజ్యాంగబద్ధంగా ఇంకోటి చెప్పాలంటే మోడీ గారు అది కాదండి మాట్లాడవలసింది, అది తప్పు. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 356ను కూడా ప్రయోగించవచ్చు. ఇప్పుడు రాజ్యాంగాన్ని అవహేళన చేసినందుకు వెంటనే హోమ్ మినిస్ట్రీ ద్వారా ఇప్పుడు రాజ్యాంగాన్ని వైలేట్ చేసినందుకు మమతా బెనర్జీ మీద ఆర్టికల్ 356ను కూడా ప్రయోగించవచ్చు. కానీ మోడీ గారు అది మాట్లాడకుండా ఒక దళిత అంటే గిరిజన స్త్రీ ఉండడం వల్లే, రాష్ట్రపతిగా ఉండడం వల్లే నువ్వు అవమానించావన్నట్టు మమతా బెనర్జీ రాజకీయ పలుకున్నారు. వెంటనే మమతా బెనర్జీ గారు ఏమంటున్నారు, వెంటనే అంటే ఇప్పుడు ముందుగా ద్రౌపది ముర్ము గారు ఒక విషయాన్ని మాట్లాడారు. అదేంటి అమ్మా, ఈ యొక్క మీటింగ్ ఎక్కడ జరగాలి? మనకి మీటింగ్ ఏంటంటే ఇప్పుడు సిలిగురిలో జరగాలి. కానీ సిలిగురి నుంచి గొసైన్పూర్ అనే దానికి వేదిక మార్చారు. సిలిగురి దగ్గర ఎక్కువ ట్రైబల్ పీపులేషన్ ఉంటారు, గిరిజనులు ఎక్కువ. అది ఇంటర్నేషనల్ జరిగేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఆదివాసీ సదస్సు. ఇక్కడ సిలిగురి దగ్గర ఎక్కువ ఉంటారు నార్త్ ఈస్టర్న్ ట్రైబల్. కానీ దాన్ని గొసైన్పూర్కి మార్చారు. ఆ వేదిక మార్చడంలోనే రాష్ట్ర ప్రభుత్వం కుట్ర బయటపడుతుంది. అమ్మ ఇది తప్పు అని అసహనం వ్యక్తం చేశారన్నమాట. షీ ఎక్స్ప్రెస్ దేర్ డిస్ప్లెజర్ అనమాట. చేస్తూ మీరు మమతా బెనర్జీ, మీరు సిస్టర్ లాంటి వాళ్ళు, నన్ను హేళన చేసినా అవమానించిన మిమ్మల్ని మాత్రం చాలా సిస్టర్గానే చూస్తానని ఆవిడ చాలా మంచిగా చెప్పడం జరిగింది. కానీ మమతా బెనర్జీ ఫైర్ అవ్వడం జరిగింది. మీరు యు ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కానీ ఇక్కడ జరిగేవి పాలిటిక్స్ జరుగుతున్నాయి. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈరోజు గిరిజనుల కోసం మాట్లాడుతున్నారు. మరి మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో గిరిజనుల మీద అటాక్ జరిగినప్పుడు యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ ఏ ద గ్రేట్ పర్సన్ ఆఫ్ ది ఎస్టీ పీపుల్ ఎందుకు మీరు మాట్లాడలేదని వెంటనే మమతా బెనర్జీ గారు రాష్ట్రపతి మీదే ఫైర్ అయిపోవడం జరిగింది. ఈవెన్ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఇలా జరిగి ఉండకూడదు రాష్ట్రపతికి అని చెప్పారు. ఇది రాష్ట్రపతికి జరిగి ఉండకూడదండి ఆ విషయంలో. కానీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్, ఇప్పుడు మమతా బెనర్జీ అనేది ఏంటంటే కావాలని ఈ టైంలో ఇంటర్నేషనల్ ఆదివాసీ సదస్సు ఇక్కడ పెట్టించారు. దానికి పెట్టించడం వల్ల రాజకీయంగా పెట్టించారు కాబట్టి నేను వెళ్ళలేదు అన్నట్టు ఇక్కడ మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు. కానీ ఆవిడ వెళ్ళి తీరాలి. నా ఒపీనియన్ ఏంటంటే అది రాజకీయమైన ఏదైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడికి వస్తే ఫస్ట్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిందే. అది రాజ్యాంగబద్ధం తప్పితే రాజ్యాంగం తర్వాత ఎవరైనా రాజకీయాలు. కానీ రాజకీయ రంగు పులిమారు. కాబట్టి రాజకీయ రంగు ఇప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ టైంలో రాజకీయంగా హీట్ ఉన్నప్పుడు అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది, అది జరిగి ఉండవలసింది. కానీ ఇన్వాల్వ్ చేశారు కాబట్టి రాష్ట్రపతి పదవిని, గౌరవప్రదమైన ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ కంట్రీని రాజకీయాల్లో లాక్కొచ్చారు. మోడీ దాన్ని వెంటనే ఉపయోగించుకోవడం, వెంటనే మమతా బెనర్జీ ఈవెన్ రాష్ట్రపతిని కూడా విమర్శించడం జరిగిపోయింది. కానీ ఒక్క విషయం అండి, ఇప్పుడు ఏదేమైనా రాష్ట్రపతికి అగౌరవం జరిగింది. దానికి ముందుగా మమతా బెనర్జీ క్షమాపణ వేడవలసింది, రాజకీయాల తర్వాత విషయం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం, అంతే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీం. ఇప్పుడు ప్రధాని ఎవరనేది, మోడీ గారు అనేది నాకు క్వశ్చన్ కాదు.
ప్రధాని పోస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రధాని అక్కడ ఎల్కే అద్వానీ ఉన్నారా, వాజ్పేయి ఉన్నారా, నెహ్రూ ఉన్నారా, ఎవరనేది క్వశ్చన్ కాదండి. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారో అది ఇంపార్టెంట్ కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సింబల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఇండియా అండి. ఎన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్నీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద వెళ్తాయి. కాబట్టి ఆవిడకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఫస్ట్ ఆ ప్రోటోకాలు మమతా బెనర్జీ అమలు చేసి తీరాల్సిందే. కాబట్టి ఇది రాజకీయ రంగు కాకపోతే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎందుకు ఆర్టికల్ 356ను ఉపయోగించకూడదు, కనీసం వార్నింగ్ అయినా కానీ ఉపయోగించలేం. కాబట్టి రాజకీయ రంగే ఇది. రాజకీయ రంగు అనవసరంగా ఇటు బీజేపీ ఇటు టీఎంసీ పులిమింది. ఇప్పుడు రాష్ట్రపతి మీద అటాక్ చేశారు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మమతా బెనర్జీ సారీ చెప్పాల్సిందే. రైట్. ఇక ఇవాళ అంతర్జాతీయ మహిళా